నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. కాకినాడ జీజీహెచ్ కు 55 లక్షలు విలువ చేసే పరికరాలు సమకూర్చిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ కు అందజేసిన కేఎస్పీఎల్ ఎండీ కేవీ రావు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ లో ముగిసిన 12వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు. ఫైనల్ మ్యాచ్ వీక్షించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరంలో కొంతమందికి కంటి ఆపరేషన్లు అవసరమని తెలియడంతో సోమవారం 40 మందికి పైబడి కంటి ఆపరేషన్లు చేశారు. ఈ మేరకు కటకంశెట్టి బాబీ హాస్పిటల్కి వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని కలిసి ధైర్యం చెప్పి వారికి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని పెనుగుదురు గ్రామంలో జరిగిన కంటి వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే రీతిలో కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన కంటి చూపు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకర్లపల్లి చలపతిరావు, జి లోవరాజు, దాసరి దొరబాబు, చోడిశెట్టి కృష్ణ, సూరిబాబు, చిట్టిబాబు, మార్కండేయులు, దౌలూరు కృష్ణకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండలంలో మరి అందరికీ కూడా పెనుగుదురు గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా కంటి వైద్య శిబిరం నెలకొల్పి అక్కడ ఉన్న చాలామందికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది. మేమందరం కూడా సోషల్ యాక్టివిటీస్లోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అందరి ఆశీస్సులతోటి ముందుకు వెళ్తున్నాము. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మొట్టమొదట అట్టగట్ట గ్రామంలో మేము కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో మేము ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి శిబిరం సక్సెస్ అయ్యి, నిన్న పెనుగుదురు గ్రామంలో రెండో శిబిరం కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యి చాలామంది వచ్చి ఓపికే ఇంచుమించు 450 మంది వరకు వచ్చి ఈరోజు ఇంచుమించు 40 మంది పైన ఆపరేషన్ చేయించుకుని మరి అత్యంత కంటి చూపుతో తిరిగి వెళ్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, మరిన్ని సంవత్సరాల పాటు మాకు సీఎంగా ఉండాలి, మీలాంటి వారి నాయకత్వంలో మేము అందరం బాగుండాలని చెప్పి ఆశిస్తున్నారు. అందరి ఆశలు, అందరి కోరికల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మేము ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తోందని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. వలసపాకల్లోని తమ నివాసం వద్ద ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన 20 వ్యక్తుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను
కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రూరల్ స్వామినగర్కు చెందిన పచ్చికూర దేవి, నడకుదురు గ్రామానికి చెందిన వనం కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా మంజూరైన చెరో 5 లక్షల రూపాయల చెక్కును ఇరువురి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలకు విద్య, ఉద్యోగ, వైద్య సహాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుత పాలనకు ప్రజలు మెచ్చి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారథ్యంలో 2024 అక్టోబర్ 26న ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 1 కోటి మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. అలా తీసుకున్న సభ్యత్వం వలనే నేడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు పార్టీ ఆసరాగా నిలబడి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిందన్నారు. సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు 5 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు పాక్షికంగా దెబ్బతింటే 2 లక్షల రూపాయలు పార్టీ ద్వారా సాయం అందుతుందన్నారు. సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన, గాయపడిన వారి వివరాలను తమకు కానీ కేంద్ర పార్టీ కార్యాలయానికి కానీ సమాచారం ఇవ్వాలని, తదుపరి ప్రమాదం జరిగిన 15 రోజుల్లోపు సంబంధిత పత్రాలు అందిస్తే వారికి బీమా మంజూరుకి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు జయేంద్రబాబు, మట్టా రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు యాసలపు విష్ణు, పాపారావు శ్రీను, జి శ్రీనివాస్, ముసలయ్య, దల్లిరెడ్డి రాము, నరసింహమూర్తి, సత్యబాబు, వీరబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి అని బీమా పథకం ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో వారు సభ్యత్వం చేసుకున్నప్పుడు వారికి ఈ బీమా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే 5 లక్షలు, ఏమైనా పాక్షికంగా దెబ్బతింటే 2 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ ఇవ్వడానికి, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సభ్యత్వం చేసుకున్నారో వారికి వర్తించే విధంగా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ కాకినాడ రూరల్ మండలంలో ఈ స్వామినగర్లో పచ్చిపాల గణేష్ అన్న ఆసామీ భార్య చనిపోవటం, లోగడ దానికి క్లెయిమ్ పెట్టడం, 5 లక్షల రూపాయలు చెక్కు వారికి ఇవ్వటం, స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి చేతుల మీదుగా చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఇది కార్యకర్తల సంక్షేమం. అలాగే మన కడప మండలంలో నడకుదురు గ్రామం నుంచి ఒక ఆసామికి మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ప్రమాదం జరిగినప్పుడు పార్టీ ఎంతో కొంత ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి మరి నెల 15 రోజుల లోపల వాళ్ళకి డబ్బులు రావటం, దాని వాళ్ళ ఖాతాల్లో పట్టడం జరుగుతుంది. అలాగే ఈ గణేష్ అన్న అతనికి ఇవాళ బ్యాంకులో చెక్కు వేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఎక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా మీ గ్రామాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకు కానీ సంబంధించిన పార్టీ ఆఫీస్కి కానీ వెంటనే తెలియపరిచి సంబంధించిన పేపర్స్ అన్నీ అక్కడ వారం 15 రోజుల లోపల ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. 15 రోజులు దాటితే దీన్ని అంగీకరించడం. అందుచేత ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ముందు తెలియపరచడం ముఖ్యం. 15 రోజుల లోపల తెలియపరిచే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మేల్కోవాలని కోరుతున్నాం. ఏది ఏవైనా ఎక్కడ ప్రమాదం జరిగినా ఈ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బీమా విధి విధానాలని అక్కడ కార్యకర్తలు చేసి ప్రతి వారికి ప్రమాదం జరిగిన ప్రతి వారికి ఉపయోగపడేలాగా మీరందరూ ఉపయోగపడాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరభక్తుల రాజశేఖరం, అనపర్తి, అమలాపురం, కాకినాడ పట్టణం, జగ్గంపేట శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఐతా భక్తుల ఆనందరావు, వనమడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ ఫైనల్ మ్యాచ్లు వీక్షించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల మహిళల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కృష్ణా జిల్లా మహిళల జట్టు విజేతగా నిలిచింది. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల పురుషుల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో నెల్లూరు జిల్లా పురుషుల జట్టు విజేతగా నిలిచింది. 2-3 స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, విజయనగరం మహిళల జట్లు నిలువగా పురుషుల్లో ప్రకాశం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల జట్లు నిలిచాయి. అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి బీచ్ క్లీనింగ్ బ్యాగ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ క్రీడాకారులు సురేష్ రెడ్డి, నెల్లూరు, సురేష్ ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బివివి శ్రీనివాసరావు, ఇతర సభ్యులు కె శ్రీనివాసరావు, క్రీడా కోచ్లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. దేశాల నుంచి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు, మహిళలు అయితేనండి, పురుషులు అయితేనండి, 13, 26 టీంలు, దాని యొక్క మేనేజర్లు, కోచ్లు, దాని యొక్క కార్యవర్గం, వెంకటరెడ్డి గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, వారందరికీ కూడా, అలాగే లోకల్గా మాకు రోగరాజు గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ గారు, అలాగే అందరూ కూడా కాంపిటీషన్ తోటి ఈ 3 రోజులు ఒక పక్కన వర్షం ఇబ్బంది పెడుతున్నా సరే ఖచ్చితంగా టైం అందులో భగవంతుడు ఎలా చెప్తాడు, సాయంత్రం మనం స్టార్ట్ చేసే టైంకి వర్షం అయిపోవడం 3 రోజులు చాలా అలాగే జరిగి కార్యక్రమం చాలా చక్కగా జరిగినందుకు ఆ దేవుడికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.